కాశ్మీర్ లో తోక పట్టుకొని వచ్చారు, మీ ప్రభావం మేమేం కాదంటలేదు కదా. నేనేదో బలవంతుడు నేనని చెప్పి నా ఛాతి ఇంత పెద్దది, ఈ దేశంలో 370 నాకు ఈమెను అడిగారు, ఆయన జనం ఇవ్వనని చెప్పారు. మేమే అంటలేదు, మేము 40 నుంచి 50 నుంచి మూడోసారి వచ్చినారు కదా మీరు. చూడండి, మహారాష్ట్రలో పోయినారు మీరు, మధ్యప్రదేశ్ లో పోయినారు, రాజస్థాన్ లో పోయినారు, జార్ఖండ్ లో పోతున్నారు, హర్యానాలో పోవడం గెలవడం గుజరాత్ లో పోయినారు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే పెద్ద రోడ్లు సార్, పెద్ద రోడ్లు అయిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము 100% మెజార్టీతో గెలిచినాం. చెప్పండి. తప్పే 19 గెలిచినాం కదా. గుడి కట్టిన ప్రదేశం ఓడిపోయారు సార్. అరే గుడి కట్టిన ప్రదేశం ఓడిపోయారు. అదే అంటున్నా, మేము గుడి కట్టిన ప్రదేశం అందుకోసం మీరు మోసం చేయలేరు. కృష్ణుడు అన్నాడు, రాముడు అన్నాడు, ఇంకో మంత్రం, అది అయిపోయింది. డెవలప్మెంట్ ప్లాన్ లో చెప్పండి. రైతులు పెట్టినటువంటి 3 బిల్లులు మంచివా చెడ్డవా? మేము రైతులకు అన్యాయం జరుగుతుంది అంటే వాపస్ కూడా తీసుకున్నాం. ఆ ధైర్యం కూడా ఉంది మాకు, ఆ ధైర్యం కూడా ఉంది. ఇది తప్పు చేసినారు తీసేసుకున్నాం కదండి. హర్యానా ఢిల్లీ కదండి మేడం, హర్యానా అంటే మొత్తం ఢిల్లీయే కదా, రైతులు మొత్తం వచ్చింది కదా. పంజాబ్, హర్యానా, ఢిల్లీ. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏమన్నారు, మా వల్లనే మాతోటి మళ్ళా హర్యానాలో ముఖ్యమంత్రి అవుతాడు, మా ఏంటంటే గవర్నమెంట్ మా ఏంటంటే సపోర్ట్ తోటి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది, మేము ఏంటంటే 100% ఇక్కడ మేము వస్తున్నాం. మా ఏంటంటే కిట్టీలో ఇంకొక రాష్ట్రం కూడా వస్తుంది, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఇది అని చెప్పి వచ్చింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి చాలా పదే చెప్తున్నారు, కథలు కూడా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 2009 అన్నారు, 14 అన్నారు, మన 19, 24, 29 కూడా మళ్ళా అంటున్నారు అన్నట్టు. రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోయినా కూడా సరి అయిన రిజల్ట్స్ రాలేదు అనేది చాలా క్లియర్గా. ఇది అదే సార్, ఒక్క నిమిషం ఉండండి. అంటే 5 సార్లు ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ అన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలే సరిగ్గా సపోర్ట్ చేయలేదు. ఇక ప్రజలు ఎక్కడ సపోర్ట్ చేస్తారు? కార్యకర్తలు మీరు చెప్పండి, మీరు అధికారంలో ఉన్నారు, ఏం చేసినారండి? ఏం చేయకుండా గెలుస్తారా? ఎవడన్నా గెలుస్తారా చెప్పండి. 1, 2, 3, 4 చెప్పండి. ఇవాళ మనం ఏంటంటే 12 చాలా మంచిది, అది చాలా మంచిది. మొత్తం ఏంటంటే డబ్బులు అది పితా తెలిసింది, అడ్రస్ తెలిసింది, డబ్బులు ఎవరో తెలిసింది, బ్యాంకులకు వచ్చినాయి, జిఎస్టీ కడుతున్నారు. జిఎస్టీ వల్ల ఏంటంటే వాళ్ళకి మొత్తం తెలంగాణ రాష్ట్రం వల్ల అభివృద్ధి ఎంత ఉంది, జిఎస్టీ వల్ల మొత్తం డబ్బులు వస్తున్నాయి కదా. ఇవాళ 1,78,000 కోట్లు వచ్చినాయండి జిఎస్టీ వల్ల. హైదరాబాద్ లో కూడా ఇచ్చినామండి ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పినాము, మీరేమైనా అడిగినారా? జైరాబాద్ లో కూడా ఇచ్చినాం, అంటే వందే భారత్ ఇచ్చినాం, మీరు అడిగినారా? వందే భారత్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రి రైలు జెండా ఎవడో 100% చేస్తారు. మా దగ్గర లాలూ ప్రసాద్ యాదవ్ కానీ ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళాలంటే హోల్ డే అంతా పడుతుంది. ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు ఏంటంటే చేస్తారండి, బ్రహ్మాండంగా ఎవరు నవ్వుతున్నారు, రెండు పార్టీలు కూడా. మీరేమో జమ్మూ కాశ్మీర్ లో ఎక్కడానికి మీ సొంతం ఏంటో వేసేది ప్రజల డబ్బులతో వేస్తున్నారు, ప్రధానమంత్రి డబ్బులతో, బీజేపీ డబ్బులతో. మీ డబ్బులు దాచుకున్నారు కదా, మీ డబ్బులు అన్ని 8,000 కోట్లు బాండ్ల రూపంలో తెచ్చుకుని, కిడుపు రూపంలో తెచ్చుకుని పెట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? భారతీయ జనతా పార్టీకి 8,000 కోట్లు ఎవరు ఇచ్చాడు చెప్పండి? ఏ విధంగా వచ్చింది చెప్పానండి? కాదు సార్, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాల్లో 8,000 కోట్లు మీరు అఫీషియల్ గా తెచ్చుకుని బాండ్స్ రూపంలో పెట్టుకున్నారు. ఎవరు ఇచ్చారండి మీకు? ఎక్కడి నుంచి వచ్చాయండి? మీరు మీ దగ్గర ఉంది అధికారం, కనీసం చెప్పండి. మీ దగ్గర అధికారం ఉంది, ఓట్లు ఇస్తున్నారు కదా, అందుకోసం రిజెక్ట్ చేస్తున్నారు. డబ్బులన్నీ మీరు ఎలా సంపాదించారండి? కాంట్రాక్టర్లు, అదానీలు, అంబానీలు డబ్బులు తెచ్చుకుని పెట్టుకుని నడుపుతున్నారు. అంబానీ ప్లేన్ లోనే ఏంటంటే సోనియా గాంధీ గారు రష్యాకి పోయినారు, చూపినా ఫోటో మీకు ఉన్నారు కదా. ఇప్పుడు రోజు ప్రధానమంత్రిగా మొన్న మన్మోహన్ సింగ్ గారు పోయినారు, ప్రధానమంత్రిగా గుజరాత్ రోజు తిరిగింది అదానీ దాంట్లోనే కదా. ఇలా అయితే చాలానే అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు జమ్మూ కాశ్మీర్ లో, వీళ్ళు హర్యానాలో, ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. దేని మీద ఫోకస్ చేయాలి అది ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఎలక్షన్స్ అనేది వస్తుంది పోతుంది, కానీ
ప్రజలకు మనం ఏం చేస్తామన్నది ఓడిపోయినా కూడా పర్లేదు కానీ మేము ప్రజలకు మంచి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి చెప్తుంది మేనిఫెస్టోలో పెట్టి పెట్టినాం. కానీ నిజంగా ఓడి